ఉప్మా తిన్న 8 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మర్లపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. అల్పాహారంగా ఉప్మా తిన్న 6, 7 తరగతులకు చెందిన 8 మంది విద్యార్థులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థుల అస్వస్థతకు గురైన విషయం గుర్తించిన ఉపాధ్యాయులు వెంటనే అప్రమత్తమై వారిని వేంసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్యులు విద్యార్థులకు చికిత్స అందించారు. ప్రస్తుతం 8 మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే పాఠశాలలో ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ కార్యక్రమం ఇవాల్టి నుంచే ప్రారంభమైంది. కార్యక్రమం తొలి రోజే ఉప్మా తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉండడంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అల్పాహారం తిన్న కొద్దిసేపటికే కొంతమంది విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో పాఠశాల సిబ్బంది వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్కు కారణాలు ఏంటనే దానిపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. అల్పాహారం నమూనాలను పరీక్షలకు పంపించే అవకాశం ఉంది. వేంసూరు విద్యాశాఖ అధికారి విద్యార్థులకు అవసరమైన వైద్య సేవలు అందుతున్నాయి. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఘటనపై పూర్తి వివరాలు సేకరించి కారణాలపై విచారణ చేపడతాం. దీనిపై స్పందించిన వేంసూరు విద్యాశాఖ అధికారి విద్యార్థులకు అవసరమైన వైద్య సేవలు అందుతున్నాయని, ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఘటనపై పూర్తి వివరాలు సేకరించి కారణాలపై విచారణ చేపడతామని ఆయన పేర్కొన్నారు. అయితే తొలి రోజే విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో అల్పాహార నాణ్యతపై తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఘటనకు అసలు కారణం ఏంటనేది అధికారుల విచారణలో తేలాల్సి ఉంది. ఫొటోస్ ఏం చేయాలి? ఫొటోస్ తీయద్దు. ఏం చేయాలి సార్? ఫొటోస్ మీరు యాక్చువల్లీ పేపర్లో రాకూడదు సార్. మీరు చెప్తున్నారు కదా సార్, నేను చెప్పేది వినండి సార్. మీరేం చేస్తారు? ఇష్యూ అయింది. మీరేం చేస్తారు సార్? ఇష్యూ అయింది. మీరేం చేస్తారు అన్నా? మీరు దేనికి వచ్చారు? డిస్ట్రిబ్యూషన్. మీరు దేనికి వచ్చారు? డిస్ట్రిబ్యూషన్. దేని డిస్ట్రిబ్యూషన్కి వచ్చారు? అదే బ్రేక్ఫాస్ట్. మీ పేరేం పేరు సార్? ఫోటోస్ షూట్ సార్, ప్లీజ్ సార్. ఎక్స్క్యూజ్ సార్, నేను చెప్పేది వినండి. షూట్ చేయదు అట్లా కాదు సార్. నేను చెప్పేది వినండి వచ్చారు సార్. దేనికి కాదు సార్. మేము హరే కృష్ణ ఎంప్లాయీ సార్. డిస్ట్రిబ్యూషన్కి వచ్చా, ఇష్యూ అయిందని చూడడానికి వచ్చాం సార్. ఇచ్చారా? ఇట్లా టిఫిన్ చేస్తాం అట్లా సార్. ఎంఏ గారికి ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చాం. మా టీం ఇచ్చి ఇంటిమేషన్ ఇచ్చాం సార్. ఇచ్చారా మీకు? మార్నింగ్ 8 o'clock చెప్పారు. నేను సాయంత్రం ఇవ్వాల్సి ఉండే. అదే మరి చెప్పే ఫోన్ చేసేదాకా నాకు తెలియదు. నుంచి ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం అనేది మొదలైంది. హరికృష్ణ ఫౌండేషన్ వారు ప్రభుత్వ సహకారంతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. వేంసూరు మండలం ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు నాకు కాల్ చేసి ఇంటిమేషన్ ఇచ్చారు, ఇట్లా టిఫిన్స్ వస్తున్నాయి సార్ అని చెప్పేసి. నేను వెంటనే అన్ని స్కూల్స్ కూడా ఇంటిమేషన్ ఇచ్చాను. ఆ విధంగా మొత్తం 3 వెహికల్స్ మాకు కట్ అయినట్టుగా 3 వెహికల్స్ ద్వారా టిఫిన్ సెషన్స్ వస్తున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి అన్ని చోట్ల ఓకే. నేను అందరికీ గ్రూప్లో మెసేజ్ పెట్టాను. ఏమైనా ప్రాబ్లం ఉన్నా, ఏమైనా ఇబ్బంది ఉన్నా వెంటనే నాకు రెస్పాండ్ అవ్వండి అని చెప్పి హెచ్ఎం సందర్భించాను. కాబట్టి ఈ స్కూల్ నుంచి మాత్రమే పిల్లలకు కొంచెం జడ్పిఎస్ఎస్ మర్లపాడు హై స్కూల్ నుంచి ఇబ్బంది ఉందని చెప్పేసి నేను గ్రీవెన్స్లో ఉండగా కాల్ వచ్చింది. అందుకోసం ఒకసారి పిల్లలకి వెళ్తే అని చెప్పేసి చెప్పాను. గారు కూడా అవైలబుల్ పిహెచ్సి తీసుకెళ్ళడానికి తీసుకొని వచ్చాము. మొత్తం ఇక్కడ 8 మంది విద్యార్థులు ఉన్నారు. దాంట్లో 5గురికి వామిటింగ్స్ తిన్నారు. వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తాం. ఇది ప్రాబ్లం ఏదని వాళ్ళకి డీసీఎం గారికి తెలియజేయడం జరిగింది. ఆల్రెడీ ప్రాబ్లం ఇట్లా ఉందని చెప్పేసి వాళ్ళు డిఎస్ఎం గారు కూడా వస్తున్నారు. అప్పుడు అన్ని వస్తే అక్కడ కూడా వివరణ ఇస్తాము. డిఓ గారికి కూడా మేము ఇంటిమేషన్ ఇస్తాం ఈ సమాచారం.